ఓం ప్రకృత్యై నమః వికృత్యై నమః విద్యా ఆపండ్రా. అయ్యా ఎప్పుడు వచ్చారు? మీరు రావటం మా అదృష్టం అయ్యా. అతి వినియం దూర్త లక్షణం. నేను ఒక సంవత్సరం ఢిల్లీ వెళ్ళి వచ్చేసరికి ఊరిని శ్మశానం చేస్తారా? మన ఊరి బాగుండాలని పైన పెద్దవాళ్ళతో నేను మాట్లాడుతుంటే ఊరిని చీల్చేద్దాం అనుకుంటున్నారా? ఊరంటే వేరు జాతులు వేరువేరుగా బ్రతకడం కాదు, అందరూ కలిసికట్టుగా బ్రతకడం. అది ఊరంటే. అలాంటిది ఏం లేదయ్యా, అందరం కలిసికట్టుగానే బతుకుతున్నాం. అవునా? మరి ఈ పెళ్లిలో కొండ ఏడి, కోట ఏడి, రాముల మీదరా? అసలు మీరందరూ వేరు చేసిన తక్కువ జాతులు ఎక్కడరా? నాకేం తెలియదు అనుకుంటున్నారా? మీరు ఈ ఊర్లో చేస్తున్న వ్యవహారాలని నాకు బాగా తెలుసు. ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరుగుతుందని కూడా నాకు బాగా తెలుసు. ఏంటమ్మా మాయావతి, నీ కూతురు రాఘవ ప్రేమించుకున్నారట? నీ కూతురు ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేయడం లేదు కదా? అన్నట్టు నీ కూతురు ప్రసవాన్ని మర్చిపోయినట్టున్నావు. చాలా రోజులైంది కదా, అయినా మర్చిపోయి ఉంటావులే. నేను గుర్తు చేస్తా. నీకు గురుడు పూసింది ఎవరో గుర్తుందా? నువ్వు అంటుంటావే తక్కువ జాతి వాళ్ళని. ఆ తక్కువ జాతి వాడి అమ్మాయి కౌశల్య గుర్తొచ్చిందా? అప్పుడు నీ రక్తం ఆవిడ చేతులు కట్టుకుంది. నీ బిడ్డను మొదట చూసిందే ఆవిడే. ఇప్పుడు నీ బిడ్డ నీ రక్తం తక్కువ జాతులు అయిపోవాలి కదా? ఇప్పుడు నీ బిడ్డను తీసుకెళ్ళి ఎక్కువ జాతి అంటున్నావు కదా, వాడికి ఇచ్చి పెళ్లి చేసుకుంటాడేమో. ఏరా, పెళ్లి చేసుకుంటావా? అది ఎక్కువ జాతి వాడు. మీరేంట్రా, మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన పెద్ద వాళ్ళ జాతులను పక్కన పెట్టి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. మరలా జాతుల పేరుతో విడిపోయి మీరు బ్రతకాలనుకుంటున్నారా? సిగ్గు లేకుండా. మనకి ఆపద వస్తే ఊరంతా ఒకటే మనల్ని ఆదుకోవాలి, కానీ వాడు నావాడు కాదని ఆగిపోతే మీ బ్రతుకులకి అర్థమే ఉన్నదిరా. నేను ఈ ఊరు మారుద్దామని ఊరు వెళ్తే ఊరు మనుషులే మారిపోయి ఒక ప్రేమ జంటను విడదీయాలనుకుంటున్నాను. సిగ్గు లేకుండా. పిచ్చిది. ఊరంతా పందిరి వేసి వాడితో పెళ్లి జరుగుతుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది. చూడు నీ కూతుర్ని, కంటి నిండా కన్నీళ్లతో, మనసు నిండా బాధతో, కులాలకు తప్ప మనుషులకి విలువివ్వలేని మీ మాటకి విలువిచ్చి పెళ్లి పెట్ల మీద కూర్చుంది. అమ్మా కావ్య, నేనున్నాను, నువ్వేం భయపడకు. నువ్వు వెళ్ళు రాఘవ దగ్గరికి. ఎవరు అడ్డొస్తాను, నేను చూస్తాను. చూసావా మాయావతి, నేను వెళ్ళు అని చెప్పినా సరే కూడా అది నీ మాటకి విలువిచ్చి ఆగిపోయింది. అది నీ కూతురు నీకు ఇచ్చిన విలువ. ఇప్పటికైనా వెళ్ళమని చెప్పు, నీ విలువ నిలబడుతుంది. అది నీ మాట కోసమే ఆగింది. వెళ్ళమ్మా, నువ్వు ధైర్యంగా వెళ్ళు. ఎవడొడ్డొస్తాడో నేను చూస్తాను.